మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్టూడియోలో నాతో పాటు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని పొలిటికల్ విషయాలు డిస్కస్ చేసి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసిన పాదయాత్ర అనేది ఒక హయాం నడుస్తుంది. ఇప్పుడు జగన్ గారు కానీ లేకపోతే యోగలం పాదయాత్ర, వారాహి యాత్ర ఇలా. కానీ షర్మిల గారు అయితే ఇప్పటి వరకు ఎక్కడ పాదయాత్ర చేస్తానని ఎక్కడా చెప్పలేదు. మరి ఎలా ఉండబోతుందండి పాదయాత్ర? ఎప్పుడు చేస్తారంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు, తర్వాత వాటిని ప్రజల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం చేస్తారు. వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నం ప్రాబ్లం ఏంటి, శ్రీకాకుళం ప్రాబ్లం ఏంటి, అలాగా అంటే జిల్లాల వారీగా వాళ్ళ తాలూకు ప్రాబ్లమ్స్ అవి తెలుసుకోవడం కోసం చేస్తారు. ప్రచారం అనేది ముఖ్యం కదా. పార్టీ ప్రచారం కంటే మీటింగులు పెట్టుకుంటుంది, సభలు పెట్టుకుంటుంది. సభలు వేరు, పాదయాత్ర వేరు. ఇప్పుడు ఒక పక్క అక్కడ ఢిల్లీ నుంచి ఒక మనకి ఎర్రకోట దగ్గర నుంచి ఏమో ఈవిడ ఆంధ్రప్రదేశ్కి ఏమో అధ్యక్షురాలని అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ప్రజలకు వేరే ఇంటింటికి వెళ్ళి చెప్పాలేటమ్మా. ఇక్కడ పేపర్లు ఉన్నాయి, మీడియా ఉంది, ఇంతమంది ఉంటుండగా అదే కదా ఇప్పుడు సౌలభ్యం. అక్కడ ఏం జరిగితే అక్కడ తెలిసిపోతుంది కనుక అందరికీ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో అందరికీ, ముఖ్యంగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. అయితే మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి, షర్మిల గారికి మద్దతుగా లేదంటే సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అంటే సీనియర్ లీడర్స్ ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా నిస్త్రాణంగా ఉన్నారమ్మా. వాళ్ళలో మళ్ళీ ఉత్సాహం, చైతన్యం, కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఉత్సాహం, చైతన్యం అంతా మళ్ళీ తీసుకురావాలి. అందులోనే ఇప్పుడు తాలూకు నాయకత్వ లక్షణాలు మనకు కనిపిస్తాయి. నాయకుడు అంటే అందరినీ కలుపుకొని పోయేవాడు, జనాల తాలూకు గొంతు వినిపించేవాడు, జనాలకి మంచి చేసేవాడు, చేయించేవాడు. ఇది నాయకుడు అంటే. అలాంటి నాయకుడైనా నాయకురాలైనా అలాంటి నాయకురాలు కావాలంటే ఆ లక్షణాలు కలిగి షర్మిలకి ఉండాలి. లేకపోతే ఆవిడ ఫెయిల్ అవుతుంది అన్నమాట. అందువల్ల నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు దే విల్ డిపెండ్ ఆన్ ది మెరిట్. ఎందుకంటే బాగా పనిచేసినట్టయితే వాళ్ళంతా ఎంకరేజ్ చేసే వాళ్ళు వేరే ఉండరు. పని చేయకపోతే దే విల్ కాల్ హర్ బ్యాక్. అది మరి ఏపీలో ఓట్స్ అనేవి చీలుస్తుందా? ఓట్లు డెఫినెట్గా ఏపీలో ఓట్స్ అంటే ఇక్కడ ఒక ప్రమాదం, ఒకటి పెద్ద ప్రమాదం ఒకటి దాక్కుంది. ఇదేంటి అసంతృప్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు అందరూ, సీటు దక్కనటువంటి అసంతృప్తులు అందరూ, అలాగే ఇన్ఛార్జిగా ప్లేసులు మార్చినటువంటి అసంతృప్తులందరూ. అంటే ప్లేసులు నువ్వు విశాఖపట్నంలో మంచి అంత పేరుతో ఉన్నావు, విశాఖపట్నం ప్రజలకే దగ్గరగా ఉన్నావు, వాళ్ళకే నీ సేవలు అందించావు, వాళ్ళ తాలూ మద్దతే నీకు ఉంది. నేను తీసుకుపోయి ఎక్కడ మన గుంటూరు జిల్లాలోనో ఇంకెక్కడో మన తిరుపతిలోనో వేశారనుకోండి, నీకు ఎవడేస్తారు ఓటు? ఎవడు ఓటు వేయడు కదా. ఇప్పుడు గోదావరి అంతవరకు ఎందుకు? విశాఖపట్నంలో మంచి బాగా పేరు ప్రతిష్టలతో బాగా ఓ నాయకురాలుగా ఎదుగుతున్న దాన్ని తీసుకెళ్ళిపోయి గోదావరి జిల్లాలో వేస్తే వాళ్ళు గోదావరి జిల్లాలో వాళ్ళందరూ ఎందుకు వేస్తారు నీకు ఓటు? వాళ్ళ నాయకులకు వేసుకుంటారు. వాళ్ళ తాళ్ళు మంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ నాయకుల్ని గెలిపించుకుంటారు. అంతేగాని అలాంటప్పుడు ఆ సీట్లు మార్చిన తర్వాత వాళ్ళకి ఎంత బాధతో ఉంటారమ్మా. అరే 4.5 సంవత్సరాలు ప్రజల మధ్య నుండి, ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజలకు నమ్మకంగా ఉండి, నేను చేస్తానని చెప్పేసి ఇప్పుడు విశాఖపట్నం కాదు నేను కాకినాడ వెళ్ళిపోతున్నానంటే వాడికి ఎలా ఉంటుంది? నేను కాకినాడ మారుస్తున్నంటే ఎలా ఉంటుంది? కానీ అట్లాంటి వాళ్ళందరూ కూడా షర్మిల పార్టీలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అప్పటికే ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా, మంగళగిరి ఎమ్మెల్యే. షర్మిల గారు వచ్చినట్టయితే నేను ఆమె వెంటనే నడుస్తానని చెప్పాడు మాట. ఆడ ఓపెన్గా చెప్పాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. కానీ అంతర్గతంగా మదనపడుతూ, అంతర్గతంగా లోపల నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎంతోమంది నాయకులు ఉన్నారు ఈరోజు. మరి అట్లాంటి ప్రమాదం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది.
జగన్మోహన్ రెడ్డి చెల్లులుని ఆపే ప్రయత్నాలన్నీ చేశాడు. అయితే మొత్తానికి మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలోని షర్మిల జగన్ కి అయితే గట్టి షాక్ ఇవ్వబోతుంది అంటారు. షాక్ అని కాదు, ఓట్స్ వైజ్ అంటే షాక్ అని కాదు, ఇక్కడ పార్టీయే చీలిపోయే ప్రమాదం ఉంది అక్కడ ఉంది. ఇప్పుడు అసంతృప్తులందరికీ కూడా ఎంతైనా వాళ్ళకి వైఎస్ఆర్ భక్తులమ్మ వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, ఈయన వైఎస్ఆర్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ అనుచరులే ఇక్కడ ఉన్నారు చాలా మంది. తెలుగుదేశం నుంచి ఒక 23 మంది అందరూ వచ్చారు, తీసి పక్కన పెడదాం. వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా, ఎందుకంటే లీడర్షిప్ క్వాలిటీస్లో షర్మిల వీళ్ళిద్దరి మధ్య అంటే ఉన్నటువంటి తేడా గమనిస్తే షర్మిల బెటర్ లీడర్, కలుపుకొని పోగలదు, మోనోపలి చేయదు, నియంతృత్వం ఉండదు, నిరంకుశత్వం ఉండదు. అందువల్ల చూద్దాం ఎలా మరి ఆవిడ రాజకీయ వ్యూహరచన ఎలా ఉంటుందో, ఎలాగా తను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జవసత్వాలు ఇస్తుందో అది మనం చూడవలసిందే. మరి ఈ విషయంలో జగన్ ముందే ఆలోచించి షర్మిలకి ఏమైనా ఆపే ప్రయత్నాలు చేస్తారంటారా? ఆపే ప్రయత్నాలు చేశారు, అన్ని చేశారు. అంతకంటే పెద్ద అల్టిమేటం ఏంటంటే ఇడుపులపాయలో వాళ్ళ తండ్రి సమాధి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి ఎంతైనా అన్నయ్య గుర్తుకు రావాలి. అయ్యో నేను పొరపాటు చేస్తున్నానేమో, నా రక్త సంబంధానికే గట్టి పోటీ ఇస్తున్నానే అనేటువంటి ఫీలింగ్ కలగాలి కదా. ఆవిడకి ఆ ఫీలింగ్ కలగలేదు. లేదు, నేను నాయకురాలుగా ఎదగాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎంతైనా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా ఆవిడ. అది రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు మాత్రం జగన్కి రాలేదని ఘంటాపదంగా చెప్పగలరు. ఆయన జనం నోళ్ళల్లో నాలుకమ్మా, నోట్లలో నాలుగుగా ఉన్నాడు రాజశేఖర రెడ్డి. ఈయన అలా కాదు కదా, ఈయన ఇప్పుడు మామూలుగా తాయిలాలు ఇచ్చినట్టయితే ఎవడికి కావాలి? అది కాకుండా ఆపదలు ఆదుకునేవాడు. ఆపదని అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనప్పుడు కూడా, చిన్నవాడైనా పెద్దవాడైనా నేనున్నానని చెప్పేవాడు మాట ఆయన. రాజశేఖర రెడ్డి గారు లాంటి లీడర్ మనకి లేడు అనుకోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ వెనక ఏమి జరిగాయి అని తర్వాత చెప్పుకుందాం, అది అనవసరం మనకి. కానీ రాజశేఖర రెడ్డి పరిపాలనలో వెనక ఏమి జరిగినప్పుడు కూడా ప్రజల్లో మాత్రం మంచి పేరు ఉంది, పేదలకు మాత్రం మంచి చేశాడు. ఒక పేదవాడు ఉన్నాడు, గుండె ఆపరేషన్ చేయించుకోవాలి. అంతకుముందు పేదవాళ్ళు గుండెలో ఏదో బైపాస్ సర్జరీ చేయాలంటే అది చచ్చిపోవాలి. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీ బతికించింది, క్యాన్సర్ బతికించింది, టీబీ బతికించింది. అలాంటి ఎన్నో వ్యాధులకి నయం చేసి ఎందరో ఇళ్లలో దీపం వెలిగించినటువంటి వ్యక్తి మాట, దారి చూపించిన వ్యక్తి. అది అలాంటి నాయకుడు కావాలి. అలాంటి నాయకత్వ లక్షణాలు షర్మిలలో ఉంటే ఆటోమేటిక్గా అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే నిరాధారంగా ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఏం పోతామే, మళ్ళీ జనసేన పార్టీకి ఎన్నాళ్ళు ఉంటుంది అని అనుకునే వాళ్ళకి ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా. షర్మిల ఉన్నా షర్మిల లేకపోయినా కాంగ్రెస్ పార్టీ వన్స్ బ్రతికి పైకి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందువల్ల ఇది బేరీ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. చెప్పమా. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి గారు, ఈయనకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఏమైనా సహకరిస్తున్నట్టు అనిపిస్తుందా? సహకరించారు కదమ్మా. నేను గమనిస్తున్నాను రేవంత్ రెడ్డి. ఆయన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ యాక్షను చాలా వాల్యుబుల్గా ఉంది. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, హనుమంతరావుని కలిశాడు, రేణుకా చౌదరిని కలిశాడు, తర్వాత పొన్నాల లక్ష్మణ్ని కలిశాడు. ఇక్కడ కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశాడు. తర్వాత ఏమో ఒకరు కాదు, ఇక్కడ అందరూ కూడా ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరినీ బాయి అనుకున్నారు. భట్టి విక్రమార్కని కలిశాడు. వీళ్ళందరితో చాలా మంచి అంటే సత్సాంగత్యం నెరపుకున్నాడు. ఆయన ఏ విధంగా వాళ్ళని దోచుకున్నాడా వాళ్ళ మనసులు, అది తర్వాత తెలుస్తుంది. కానీ అంటే వాళ్ళు బయటపడతారు కదా. బట్ ఎనీవే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి ఆలోచించారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి ఆలోచించబట్టే
కేసీఆర్ లాంటి వ్యక్తిని, వ్యక్తిని, రాజకీయ చతురుణ్ణి, పరిపాలన కూడా 9 years లో దట్ ఈజ్ నాట్ దట్ మచ్ బ్యాడ్. When compared to ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈజ్ ఫార్ 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 బెటర్ దెన్ మీకు అవును. జగన్మోహన్ రెడ్డి. అదే జోకులు కూడా వేశారు కదా, ఎక్కడ లైట్లు ఆరిపోతాయి ఆంధ్ర, ఎక్కడ లైట్లు వెళుతాయో తెలంగాణ, ఎక్కడ రోడ్లు గతకలు పడతాయో అది ఆంధ్ర, ఎక్కడ సాఫీగా వెళ్ళిపోతాయో తెలంగాణ. అంటే ఇట్లాంటి విట్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నమాట ఆయన పరిపాలనలో. ఈయన అలా కాదు కదా, సుభిక్షంగా ఉంది. ఇప్పుడు నిజానికి తెలంగాణకు వచ్చినటువంటి సమస్య ఏమి లేదు. ఇంకా బెటర్ పరిపాలన అందించాలని ఏవో కొన్ని దళితులకి 3 ఎకరాల భూమి కానీ, శ్రీకాంతాచారి ఇట్లాంటి వాళ్ళకి, ఆ తెలంగాణ బాధితులు, తెలంగాణ పోరాట వీరులు వాళ్ళకి న్యాయం జరగలేదని, ఇలా విద్యా వైద్యం కొంచెం రూపించిందని, ఇలా కొంచెం ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ మనం ఈ తెలంగాణ పార్టీలో అధ్యక్షుడిగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కేటీఆర్, ఎవరు మన కవిత, సంతోష్ లేరు కదా అప్పుడు జనరల్గా. అంటే కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు, అంటే పోరాటం చేస్తున్నప్పుడు. కవిత కూడా అమెరికాలో వచ్చింది. కవిత మొగుడు ఆ సంతోష్, వీళ్ళందరికీ లేదు కదా. ఒక్క హరీష్ రావు మాత్రం వెంట నడిచాడు కానీ వీళ్ళందరూ లేరు కదా. కానీ ఆ రోజు వాళ్ళ తాలూకు అద్దెలలో, అద్దె కొంపల్లో 12,000 రూపాయలు రెంట్లో ఉన్నానని స్వయంగా కవిత చెప్పింది. ఈరోజు ఒక 300 కోట్ల రూపాయలు బంగారాల్లో ఎలా ఉంది అనే ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ రోజు ఒక 85లో 5,000 రూపాయలు అప్పు తీసుకొని తీర్చలేనటువంటి మన కేసీఆర్ గారు ఇన్ని లక్షల కోట్లు ఎలాగొచ్చాయి? ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి మన మోడీని ఇచ్చేద్దాం, మీరందరూ నాతో చేతులు కలపండి, మీకు కావలసిన ఫండింగ్ ఇస్తానని చెప్పాడు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచనలో పడతారు కదా. మరి కేటీఆర్ ఏముంది, ఒక రారాజులాగా బిహేవ్ చేశాడు. ఆఫ్ కోర్స్ హిజ్ ప్రెజెన్స్ ఈజ్ గుడ్, ఈజ్ డూయింగ్ గుడ్. తప్పకుండా ఐటీ మినిస్టర్గా తన తాలూకు పాత్ర తన న్యాయం చేశాడు. ఉన్నానుకోండి, వీళ్ళు ప్రాపర్టీలు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా ఎవరు డబ్బు, ప్రజాధనమే కదా అని అనుకుంటారు ప్రజలు. కనుక అట్లాంటి ఏదో ఒక చిన్న ఒక 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 నిరాసక్తత వచ్చినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతోని జనంలోకి వెళ్ళి జనం గొంతుకు వినిపించి బొటాబొటికి గెలిచాడు అన్నమాట. అందువల్ల రేవంత్ రెడ్డి పరిపాలన నేను బాగుంది, నాయకుడికి కావలసిన లక్షణాలు కనుక బాగుంది. అదే అగ్రగామి నేతగా ఉన్న కేసీఆర్ గారిని అంత ఇది చేసి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రావడం అనేది విజయం అనే చెప్పొచ్చు. అదేనమ్మా, ప్రజల మనసును గెలుచుకోవాలమ్మా. అనుకుంటారు ఎవరు ప్రజలు అనుకుంటారు కానీ ప్రజలే ముఖ్యం. అంటే మనకి సుప్రీమో ఎవరు అంటే ప్రజలే మాట. వాళ్ళు జడ్జెస్ వాళ్ళే, వాళ్ళు నిర్మాతలు, వాళ్ళు నిర్ణయాధికారం గల వ్యక్తులు మాట. బయటికి కనిపిస్తారు కానీ వాళ్ళు మనసులో అనుకుంటారు. అప్పుడు రాజన్న రాజ్యం అన్నారు, ఒక వేవ్ వచ్చింది, ఆ వేవ్లో బ్రహ్మాండంగా గెలిచేశాడు. ఇప్పుడు ఏమిటి, నువ్వు బాగా నీ గుండెగా అనుకున్న అందరూ తీసి పారేస్తున్నావే, ఈ రోజాన్ని తీసేస్తున్నావట, విడుదల రజని తీసేస్తున్నావట, అంబటి రాంబాబుని తీసేస్తున్నావట అనుకుంటున్నారు, కొడాలి నాని తీసేస్తున్నావట, వీళ్ళందరినీ తీసేస్తే ఎవరిని వేసుకుంటావు, ఎవరు వచ్చి గెలుస్తారు, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కనుక డెఫినెట్గా ఇక్కడ ఇతను మాత్రం బెటర్ పరిపాలన అందించగలడని మనం అనుకుందాం. రేవంత్ రెడ్డి అందించకపోతే మనం చెప్తాం. అయితే ఏపీలో ఎన్నికల్లోని చంద్రబాబు గారికి రేవంత్ రెడ్డి గారు సహకారం చేస్తారంటారు? మరి తప్పదు, ఇది రాజకీయం కదమ్మా. మరి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ సహకారం చేయలేదా? కేసీఆర్ ఫండింగ్ చేయలేదా? లేదా కేసీఆర్కి ఏమో జగన్మోహన్ రెడ్డి ఫండింగ్ చేయలేదా? వీళ్ళిద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఆస్తులు పంచుకోలేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆస్తులు తెలంగాణ హైదరాబాద్లో ఎందుకు ఉండాలండి? వాళ్ళు తీసుకోవాలి కదా. ఇంతవరకు ఆయన తీరిక లేదా? పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమో 6,000-7,000 కోట్ల పైగా కరెంటు బిల్లు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అంతవరకు బకాయిలు ఎందుకు పడ్డారండి? డెఫినెట్గా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయ్యారండి. అంటే కేసీఆర్ మంచి పరిపాలనలో మంచి పరిపాలన దక్షుడని మంచి పేరు తెచ్చుకున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి కొంచెం ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఆయన చేసిన పనులు బట్టి. అది అలాగైతే ఇప్పుడు నేను పబ్లిక్గా చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి, నేను చంద్రబాబు నాయుడు శిష్యుడిని అని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓపెన్గా చెప్పారు. అందులో తెలంగాణ పార్టీలో ఉన్నవాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్, మిగతా కొంతమంది చాలామంది చెప్పారు కదా, జైల్లో ఉంచడం
అది అరాచకం అని చెప్పేసి. అందువల్ల డెఫినెట్గా ఈయన సహకారం ఆయనకు ఉంటుంది, ఆయన సహకారం ఈయనకు ఉంటుంది. మేము సహకారం చేస్తున్నామని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా చేసుకుంటారు వాళ్ళు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అది. సో ఫైనల్ గా మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్ర మారాలి అని అంటే ఎలాంటి రాజకీయం, ఎలాంటి నాయకత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? నేను ఆంధ్ర మారాలంటే ఆంధ్ర కాదమ్మా, ఏ రాష్ట్రంలో ఏ దేశం మారాలన్నా, ఏ రాష్ట్రం మారాలన్నా ప్రజల్లో చైతన్యం రావాలమ్మా, ప్రజల్లో ప్రశ్నించే తత్వం రావాలమ్మా, ప్రజలకున్న హక్కుని వాళ్ళు ఉపయోగించుకోవాలమ్మా. అంతేగాని అమ్ముడుపోయినట్టయితే డెఫినెట్గా మళ్ళీ నిలదీయలేవు కదా. అమ్ముడుపోవడం ఎందుకు, అడుక్కోవడం ఎందుకు? నీ హక్కు మెడికల్ కాలేజీ, నీ హక్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, నీ హక్కు జాబ్ ఎంప్లాయ్మెంట్. అప్పుడు అంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు ఉండేవి కదా, ప్రతి జిల్లాకి ఆఫీసులు ఉన్నాయి. నువ్వు వెళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకో. 1,00,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే 20,000 మందికి వస్తే కొంచెం దారిలో గాడిలో పడినట్టే కదా. అది ఏది లేకుండా ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు. తర్వాత గవర్నమెంట్ తాలూకు పోస్టులు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో మనుషులకు తెలియదు. అర్థమైందా? ఈ 2 లక్షల మందికి, 2.5 లక్షల మందికి 5,000 రూపాయలతో సరిపెడుతున్నారు. 5,000 రూపాయలతో సరిపెడితే వాళ్ళు ఎలా ఏమవుతారు? ఇప్పుడు నేనున్నాను, నేను చాలా పేదవాడిని, నా కొడుకుని చదివించుకోవాలి. ఏం చేస్తాను? ఉన్న ఎకరం అమ్మేసి బీటెక్ చదివించుకుంటాను. బీటెక్ చదివేసి ఇంటికి వచ్చినోడికేమో 5,000 రూపాయలు జీతం అంటే నేను పొలం అమ్మేశాను, నేను అప్పులు చేశాను, అప్పులే కడతానా? 5,000 రూపాయలు అంటే బాయ్స్ హాస్టల్లో 6,000 రూపాయలు ఇస్తే కానీ ఒక్కటి తిండి పెట్టడం లేదే. కుటుంబానికి 5,000 రూపాయలు ఎలా సరిపోద్ది? ఆ పెద్ద మనిషి తిరిగి వద్దు, తెలియాలి కదా ఆయనకి. ఇప్పుడు 5,000 మందిని ఏ ఎంప్లాయ్మెంట్లో ఏ ఆథరైజేషన్ లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటూ 5,000 రూపాయలతో సరిపెడుతున్నాడు. BA, MA, బీటెక్ గ్రాడ్యుయేట్లని సారాయి అమ్మట్టాడు, చేపలు అమ్మట్టాడు, మాంసం అమ్మట్టాడు. ఇదంతా ఎంతవరకు న్యాయంగా ఉంది? దీన్ని మీరు సమర్థిస్తారా? అందువల్ల డెఫినెట్గా దీని అంతటికి కారణం ఏంటి? ప్రజల్లో చైతన్యం లేకపోవడం. ఇది మా హక్కు, డెవలప్మెంట్ మా హక్కు. కమాన్, మేము చదువుకుంటా, నువ్వు ఉద్యోగాలు, మేము చదువుకుంటా, మాకేదో ఫండింగ్లో వచ్చి మాకు చదువుకి మా ఫీజు మళ్ళీ రిఫండ్ చేయు. ఇలాగ అన్నీ వాళ్ళ హక్కులు వాళ్ళు అడుక్కోవాలన్నమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, ఇక్కడ పరిశ్రమలు లేవు, మా పరిశ్రమలు తీసుకురా. అందుకే అమెరికా వాడు చేపలు కొనిపెట్టడం, చేపలు పట్టడం నేర్పుతాడు. అర్థమైందా? ఇక్కడ ఏంటి పరిశ్రమలు, జిల్లాకు పరిశ్రమ ఎందుకు పెట్టవు నువ్వు? సంవత్సరాలకు 3 లక్షల మంది ఇంజనీర్స్ రోడ్డుని పడుతున్నారు. వాళ్ళ గతేం గాను వాళ్ళకి అంటే 3 లక్షల మంది రోడ్డును పడినట్టయితే కనీసం 30,000 మందికైనా ఉద్యోగాలు చూపిస్తున్నావా? గవర్నమెంట్ ఉద్యోగాలు. అంతకుముందు గవర్నమెంట్ ఉద్యోగంలో చేరినట్టయితే పెద్ద లైఫ్ టైం భరోసా. ఒక ఉద్యోగంలో గుమస్తాగా చేరినట్టయితే 55 సంవత్సరాల వరకు నిశ్చింతగా వెళ్ళిపోయేది అన్నమాట. ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఏవి? ఆ భరోసా ఏది? దినదిన గంటం 100 ఏళ్ళ ఆయుష్. గనక ఇది కాకుండా జనంలో చైతన్యం వచ్చి, జనం ప్రశ్నించి, ఓటుకేమో అమ్ముడుపోకుండా వాళ్ళు ఎవరు నిజమైన నాయకుడు, ప్రజల మధ్య ఉన్న నాయకుడు, వాళ్ళని ఎంపిక చేసుకున్నట్టయితే డెఫినెట్గా నువ్వు చెప్పినట్టుగా ఆంధ్రదేశం మారుతుంది. ఆంధ్రదేశమే కాదు, భారతదేశమే మారుతుంది.